వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఎన్నికల స్టంట్. దోమలగూడ చిక్కడపల్లిలోని ప్రచారం చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి. కొడంగల్లో ప్రచారం చేసిన మంత్రి మహేందర్ రెడ్డి. ₹1 కోటితో నెల్లూరు జిల్లా గోపాల్రెడ్డి పార్క్ ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్. హైదరాబాద్ పురాణాపూల్ పార్టీవాడలో కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. డీటెయిల్స్ చూసే దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఎన్నికల స్టాన్స్ మాత్రమే అని మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. దోమలగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్ పలు బస్తీల్లోని కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, 3 ఎకరాల భూమి ఇస్తానని ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లలోనే మేము నివాసం ఉంటున్నామని, ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని మాయ మాటలు చెప్పి సొంత ఇండ్ల వారికే ఇస్తున్నాడని చెప్పి ఆరోపించారు. దోమలగూడ డివిజన్లో పాదయాత్ర చేస్తున్నాం. మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు ఇంటికి వాడవాడలో మా కార్యకర్తలు నేను పాదయాత్ర చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈసారి మేము ఓట్లు ఇస్తాం. 10 సంవత్సరాలు ఆయన దొంగను నమ్ముకున్నాము. కానీ ఈసారి అన్నీ కూడా ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు కనుక ఈసారి మీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి ఓటేస్తాం. ఆయన ఎప్పుడు కూడా అబద్ధపు మాటలు, అబద్ధపు దోకాబాజీ వాగ్దానాలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము ఎప్పుడు వస్తుంది నవంబర్ 30 తారీఖున ఎదురు చూస్తూ ఉన్నామన్నాం. అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా ఎలక్షన్ రాగానే ఏదో ఒక స్టంట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఏదో నిన్న ఎంపీ మీద అటాక్ చేసిరంటున్నాడు. ఆ ఎంపీ మీద అటాక్ చేసింది బీజేపీ, వాళ్ళిద్దరు తోడు దొంగలే. అలా కాంగ్రెస్ని ఎందుకు వస్తున్నారని మేము అంటా ఉన్నాము. ఏదో సింపతి చేద్దామనుకున్నాం. ప్రజలందరూ నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఇక చూడు మీరు 6 అగ్రిమెంట్ రేపు వచ్చిన తర్వాతనే ప్రజలకు అందరికీ మేలు చేస్తాం. ఆడబిడ్డ పెళ్ళి అయితే 1 తులం బంగారం, అదేవిధంగా ₹1,00,000 ఇస్తామని చెప్పి ఈరోజు ఈ మషూరాబాద్ విషయానికి వస్తే కూడా ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మేము ఎంపీగా ఉన్నప్పుడే ఏది జరిగినా ఇక్కడ శంషాన్ ఘాట్ కనిపిస్తుంది. ఇంట్లో కూడా రోడ్లు వేయించింది నేనే ఎంపీ నిధులతోని. అదేవిధంగా హైటెన్షన్ వైర్లే కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానీ మషూరాబాద్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన మా హయాంలోనే. ఇప్పుడు వాళ్ళందరూ ప్రజలందరూ కూడా మీరు ఏ ఛానల్ చూసుకొని, ఏ యొక్క సర్వేలు చూసుకొని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రభుత్వంలోకి వస్తుంది. 9 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం మా అధ్యక్షుడు గారు చెప్పిండు. అదేవిధంగా ఈరోజు మా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా చేవెళ్ళ ఆ ప్రాంతంలో అక్కడ రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తుంది. రానున్న రోజులలో నగరంలో కూడా పర్యటిస్తారు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. ఈ ప్రజలందరూ విరక్తి చెందిరు. డల్లాస్ సిటీ చేస్తా, ఇస్తంబుల్ సిటీ చేస్తా అని ఒక్క వర్షం వస్తే చెరువులు కుంటల్లాగా నిండిపోతున్నాయి. ఏ ఏరియా పోయినా, ఏ వీధి గల్లీలలో పోయినా కూడా డేనిష్లు ఉంటున్నాయి, అన్నీ పొయ్యి పొంగుతున్నాయి. డేనిష్లు డక్కన్లు పోయి వర్షాలు వస్తే అలా డేనిష్లో పడి చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. కొడంగల్ తాలూకా మద్దూరు మండలంలోని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మద్దూరు మండలంలో పెదరిపాడ్, చందేపల్లి, మోమిన్పూర్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలోని టీఆర్ఎస్ పథకాలను గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని పట్నం నరేందర్ రెడ్డి, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, బాల్సింగ్ నాయక్, ఆయా గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు, మండలంలోని టీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గారికి, గ్రామస్తులు సీన్ గారికి, నారాయణ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూసినారు మన గ్రామ సర్పంచ్ వారం రోజుల క్రితం మన గ్రామంలో ఏం చెప్పిండు, కేసీఆర్ పథకాలు బాగున్నాయి, రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పిండా లేదా? వారం దాకా ఏం చెప్పిండు? ఇప్పుడే ఏం చెప్తున్నాడు? కేసీఆర్ పథకాలు బాగాలేవు, కాంగ్రెస్ పథకాలు బాగున్నాయి అంటే నమ్ముతారా మీరు? వారం రోజుల క్రితం ఒకటి చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అట్లా? ఈ దొంగనా కొడుకులంతా రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయారు. ఇక్కడ ఉన్న డిప్యూటీసీ రఘుపతి రెడ్డి, అమ్మిరెడ్డి ఎవరు 30 ఏళ్ల నుంచి కొట్లాడుకున్నారు, ఒకరికొకరు కొట్లాడుకొని మిమ్మల్ని బలి చేసింది. అందరూ చేసేదా లేదా? 30 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరు మామనల్లు కొట్లాడుకొని ఇక్కడ ఉన్న బీసీలను ఎస్సీలను బలి చేసి వాళ్ళు రాజమీరులు. ఇప్పుడేం చేశారు? 30 ఏళ్ల కింద కొట్లాడుకొని ఇద్దరు ఒకటే, దొంగ ఒకటే, రేవంత్ రెడ్డి దొంగతానికి పోయిద్దాం ముగ్గురు. కానీ ఫోటోలో కాంగ్రెస్ వేసుకున్నాక చూసినాను. ఒక 3-4 రోజుల క్రితం ఇంటికి వచ్చిపోయాను. కొంచెం అడిగినట్టే ఏదో అడిగినట్టు వాళ్ళు పోయామని ఇంటికాడికి వచ్చి మాట్లాడిపోయాను. చెప్పి నాకు పథకాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, దళిత బంధు ఇచ్చినా 15 అడిగితే 15 ఇచ్చినా, ₹1,00,00,000 ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేసినాం, బ్రహ్మాండంగా లైట్లు వేసినాం, ఇవన్నీ వేసుకుని బ్రహ్మాండంగా పనులు చేసినాం అన్ని చెప్పిండు. వచ్చిపోయిన తర్వాత 3 రోజులు కనుగోలు ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి సార్. నేను అడిగినా కనుగోలు మాకు సర్పంచ్ అదే కనుగోలు ఎత్తుకున్నా అంటే కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నారు, మీ సర్పంచ్ పుణ్యానికి రాలే 25 లక్షలు కొనుక్కున్నామని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకుడు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని గోపాల్రెడ్డి పార్కు పునర్నిర్మాణానికి ₹1,00,00,000 వ్యయంతో రూపురేఖలు మార్చిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా బెజవాడ గోపాల్రెడ్డి పార్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం సర్పంచ్ మార్ల సుప్రజా మురళి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమృత్ 2 ఈ కార్యక్రమానికి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపన నా చేత చేయించడం చాలా సంతోషం. నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత మంచి పథకాన్ని మీ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కూడా మీ ఎమ్మెల్యే అని చెప్పాలి ముందు, నా చేత చేయించడం నిజంగా కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు నాకంటే పొలిటికల్గా వెల్ కనెక్టెడ్ పీపుల్. నేను అసలు పాలిటిక్స్కి కొత్త, అటువంటిది శంకుస్థాపన నా చేత చేయించాడు. ఇప్పుడు నేను ఇంత పెద్ద శంకుస్థాపన నా చేతితో చేయలేదు. ఈ పథకాన్ని చూడండి మీరు, బుచ్చిరెడ్డిపాలెం ప్రజలందరూ నా చేతితో ఏది చేయించినా 100% సక్సెస్ఫుల్గా మీ బుచ్చిరెడ్డిపాలెంకి నీళ్లు అందుతాయి. అందులో సంగం మహారాజ్ నుంచి అన్నారు. సో నీళ్ళకి మీకు బుచ్చిరెడ్డిపాలెంకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మన ప్రసన్న మంచి పథకాన్ని బుచ్చిరెడ్డిపాలెంకి తీసుకొచ్చాడు. సో ఒకటే నేను చెప్పగలను, ఈ గవర్నమెంట్లో మంచి స్కీమ్స్, డబ్బు తేగలిగిన ఏకైక ఎమ్మెల్యే మన జిల్లా కానీ బయట కానీ ఫండ్స్ తెచ్చి ఇంట్రెస్ట్తో ఓపికగా తిరిగి ఒకసారి మనం లేదన్నా రెండోసారి మళ్ళీ ఇస్తారులేని మళ్ళీ తిరిగి మీ అందరి కోసం నాకు తెలిసి ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రానికి కూడా నిధులు తీసుకొచ్చి ఉన్నారు. మీకు అది తెలుసో తెలియదో కానీ నాకు కొన్ని విషయాలు తెలుసు.
ఆ నిధులు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరికి నిధుల సంగతి మీకు తెలుసు. ఈరోజు ఉండే డిమాండ్ ఎంపీ ల్యాడ్స్ కానీ ఇంకోటి కానీ చాలా కష్టంగా ఉంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏరియాస్లో మనం చేయాలని, అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదల ఉంటుంది. కానీ ప్రసన్న మీ ఎమ్మెల్యే గారు ఎట్నోదా వాళ్ళని మెప్పించో ఏదో చేసి అది ఏముందో శక్తి మనకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఎక్కడ పోయి అడిగినా వాళ్ళు ఇచ్చి తీరుతున్నారు. అందుకనే కోవూరు కాన్స్టిట్యువెన్సీలో మీరు చూడండి, అభివృద్ధి మ్యాక్సిమం జరిగి ఉంటుంది నాకు తెలిసి ఈ జిల్లాలో. ఎందుకంటే చూస్తున్నా ఎక్కడ చూడండి ఏదో ఒక ఓపెనింగ్, ఏదో ఒక కొత్త స్కీము. ఈ స్కీమ్స్లో ఇది 85 కోట్లు ఈరోజు తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్ పోలీసులు పురాణపూల్లోని పార్దీవాడలోని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లోని 160 మంది పోలీసులు పాల్గొని సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి అనుమతి లేకుండా విక్రయిస్తున్నటువంటి మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకుని 6 రౌడీ షీటర్లను ఇవాళ హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్ లిమిట్స్ లో చార్మినార్ ఏరియాలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. పార్దీవాడ ఏరియాలో ఈ మొత్తం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో 160 మంది పోలీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఇది ఎలక్షన్ కమిషన్, మనకి తెలుసు, అందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ 30వ తారీఖున. దానిలో భాగంగా కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్ లో ఇట్లా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ అందరూ పార్టిసిపేట్ చేసి ఇక్కడ లోకల్ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఎలక్షన్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, అట్లానే ఎటువంటి ఫ్రీబీస్ కానివ్వండి, లేదంటే ఈ ప్రలోభపరచడానికి ఉపయోగించే ఎటువంటి వస్తువులు కానీ వాటి గురించి కూడా వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చాం. ఈ యొక్క ఎక్సర్సైజ్ లో మాకు ఒక 30 వెహికల్స్ చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నాం, వాళ్ళ ఇబ్బందులు ఆయన తెలుసుకున్నా ఉన్నాం. దాంట్లో కొన్ని చోట్ల మాకు వెహికల్స్ డాక్యుమెంట్ లేకుండా కనపడ్డాయి. ఒక 30 వెహికల్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది. అట్లానే కొంతమంది సస్పెక్ట్ షీట్స్ మరియు రౌడీ షీట్స్, 6 సస్పెక్ట్ షీట్లు, 4 రౌడీ షీట్లు కూడా ఏరియాలో ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఏం చేస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాల గురించి కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. అట్లానే కొన్ని చోట్ల ఇక్కడ లిక్కర్ కూడా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ వాళ్ళే జనాలు ఇస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ 19 లీటర్ల ఫుల్ బాటిల్ దొరికినాయి. అట్లానే 26 ఫుల్ బీర్ బాటిల్ దొరికినాయి. వాటి మీద కూడా డిటైన్ చేసి వాళ్ళ మీద కూడా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఈ తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ 2023ని ప్రశాంతంగా ఎటువంటి ఈ ప్రలోభాలకు గురి కాకుండా అంత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాం మా సిపి సార్ నేతృత్వంలో. సో అందరికి, మా మీడియా మిత్రుల ద్వారా అందరి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఒకవేళ మీకు మీ ఏరియాలో ఎటువంటి ఎలక్షన్ రిలేటెడ్ వైలేషన్స్ కానివ్వండి, ఫ్రీబీస్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంటే ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ పరిధిలోని బండమైసమ్మ నగర్లోని జాయినింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారుగా 150 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలోని అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతి పాలనపై విమర్శలు చేశారు. దళిత బంధు ఏ ఒక్క అర్హునికి కూడా రాలేదని, డబుల్ బెడ్రూమ్లు కూడా ఎలక్షన్ నాటకమని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల బాగు కోసం ఇస్తే అది కల్వకుంట్ల కుటుంబానికి వరం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని 85 కోట్ల రూపాయలతోటి నిర్మించిన వాటర్ ప్లాంట్ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తిరుగులేని విజయం సాధిస్తాడని, కోవూరు నియోజకవర్గానికి ప్రసన్న చేసిన పనులు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.
రండమ్మా కొంచెం రండమ్మా కొంచెం సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తోందని డివిజన్ బౌద్ధనగర్ ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లుగా ప్రజా సమస్యలు పరిష్కరించని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు ఓటు అడిగే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని బౌద్ధనగర్ మాజీ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదం సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న కాన్స్టిట్యూన్సీలో 10 ఏళ్ల పాటుగా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరగలేదని ప్రతి గల్లీలో కూడా పోతుంటే ఇదే చెప్తున్నారు. అయ్యా మాకు అభివృద్ధి జరగలేదు, మేము 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ని నమ్ముకొని ఓటేస్తే మాకు ఎలక్షన్లప్పుడు మరి అనేక హామీలు ఇచ్చి మరి మాకు మోసం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ల పేరుతో మరియు 10,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని మాకు చెప్పి కాన్ఫరెన్స్లో కట్టించలేదు. అదే కాకుండా అడ్డగుట్టలో మరి 50 పడకల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి మోసం చేసి జరిగింది. ఈరోజు మరి మాణికేశ్వర నగర్లో మరి అక్కడ కూడా 120 రోజులు 126 రోజులు మరి రిలే ఇండస్ట్రీ చేసి కడుపు ఖాళీ వాళ్ళు భోజనం చేయకుండా 126 రోజులు రిలే ఇండస్ట్రీ చేస్తే ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకు నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలిచి ప్రజలకు ప్రజాస్వామ్యంగా నువ్వు ఓటు అడిగి మరి కష్టాల్లో ఉన్నప్పుడు మరి అయ్యా మాకు హాస్పిటల్ కట్టించండి అని ఈ యొక్క సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా మరి మాణికేశ్వర నగర్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మరి 126 రోజులు వాళ్ళు రిలే అంగర్ స్ట్రైక్ చేస్తే ఈ కంటికి కనిపించలేదని నేను అడుగుతున్నాను. మరియు 126 రోజుల తర్వాత ఈ యొక్క అధిష్టానం పంపిస్తే నీకు ఇష్టం లేకుంటే వచ్చావు. తెలంగాణ తెలుగుదేశం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు బెల్లంకొండ రామజోగి గౌడ్ మాట్లాడుతూ ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడిని 53 రోజులు అక్రమంగా జైల్లో బంధించి వైసీపీ సైకోలు ఆనందించారని, చంద్రబాబు నాయుడుతో రాజకీయ యుద్ధం చేయలేని పిరికి పందలు వైసీపీ నాయకులని విమర్శించారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ అలీ, తెలంగాణ మరియు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి గార్లపాటి శ్రీనివాస్, పోలగాని సురేష్, బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు యలక వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న కేసీఆర్ నియంత పాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని, ఈ ఎన్నికల్లోని ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులకు లబ్ధి చేకూరేలా పథకాలు తీసుకువచ్చి ప్రజలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాల పాలనలోని ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కుటుంబ పాలనను అంతమొందించేందుకే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆమె సుప్రియా నవీన్ గౌడ్, ముషిరాబాద్ కార్పొరేటర్. మన రానున్న రోజులలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనికి మన ముషిరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో
అంతా కూడా నియంత్రిత పాలన జరుగుతుంది. దీనికి మనం అందరం కూడా చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఎందుకంటే నియంత్రణ పాలన ఎందుకు అంటున్నానంటే ఎక్కడ చూసినా మనకి ఈ ప్రశ్నించిన వాళ్ళని కేసులతోటి జైలుకు పంపడం కానీ, అలాగే ఎక్కడ చూసినా మనని ప్రశ్నిస్తున్నారని గొంతు నొక్కడం. ఇప్పుడు మననే కాదు, ఇంతమంది నాయకులను కూడా అదే పని చేస్తున్నారు. సో మన ప్రజలందరికీ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నియంత్రణ పాలన, కుటుంబ పాలన నుంచి మనం అందరం కూడా విముక్తి చెందాలి. సో అలాగే ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు. రాగానే అసలు కేసీఆర్ తెలంగాణ ఫామ్ కాగానే మనకి దళిత సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అభివృద్ధిపై మీడియా సమావేశం నిర్వహించారు. 144 డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని, కేసీఆర్ పథకాలు మమ్మల్ని మళ్లీ గెలిపిస్తాయని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పద్మారావు గౌడ్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. డబుల్ బెడ్రూమ్లు నిర్మాణంలో ఉన్నాయని, తెలంగాణ రాకముందు అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు సమాధానం చెప్పాలన్నారు. కార్పొరేటర్ రాసూరి సునీత 144. ఇక్కడ ఇప్పటి వరకు ఇప్పుడు ఫిబ్రవరి 11th వస్తే 3 years కంప్లీట్ అయినాయండి. మేము అభివృద్ధి పనులన్నీ మేము ఇక్కడ చేసినవన్నీ కూడా చాలా మంచిగా ప్రజలందరూ స్పందించి మాకు మేము చేసే ఈ 11 days వరకు పాదయాత్రలలో చేసే అభివృద్ధి పనులు చేసి ప్రజలు మాకు చాలా మంచిగా పూల హారతులు, మంగళహారతులతోటి, పూల సన్మానాలతోటి అందరూ భారీ ఎత్తున మంచిగా మీరు గెలుస్తున్నారు భారీ మెజార్టీతోటి అని పబ్లిక్ చెప్పిర్రు. మేము వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళంగానే హారతులతోటి వాళ్ళు నవ్వుకుంటూ రావడం చూసి చాలా సంతోషంగా ఉంది. మాకు 20 ఏళ్ళ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఈడ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ని సమస్యలు, పొల్యూషన్ వాటర్ కానీ చాలా సమస్యలు ఉండే. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ మన కేసీఆర్ ప్రభుత్వంలో ఇన్ని పైప్ లైన్స్ కానీ, ఇన్ని స్కీమ్లు కానీ ఎవరు పెట్టలేరు. ఈరోజు ఏమనంటే వేరే పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ చేతులకించి ఇస్తుర్రా, వాళ్ళ జోబులకించి ఇస్తుర్రా, వాళ్ళ దేంట్లకించి ఇస్తున్నారు అని అడుగుతున్నారు. అన్ని ప్రభుత్వాలు ఉండే అప్పట్లో, మరి అన్ని ప్రభుత్వాలు కూడా చెయ్యాలా కదా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, బీజేపీ ప్రభుత్వం ఉండే, అన్ని ప్రభుత్వాలు ఉండే. అప్పుడు ఏ ప్రభుత్వం చేయని ఇప్పుడు మా కేసీఆర్ చేసినప్పుడు ఓర్వక నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. మన ప్రభాకర్ రెడ్డి గారికి అలా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఏంటంటే మేము చేసే పథకాల గురించి ఏదైనా మంచి పని మనము ప్రజలందరూ తెలుసుకుంటారు. ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి ఓటు వేయొద్దు అని ప్రజలు తెలుసుకున్నప్పుడు మనకు ఏందో ప్రజలే ఎన్నుకున్నప్పుడు ప్రజలేందో చెప్తారు. అంతేగాని ఇప్పటి నుండే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందటి నుంచే ఈ కత్తిపోట్లు ఏంటండి, ఈ రక్తర్లు ఏంటి, ఇవేంటి, ఇప్పుడు ఒక మాజీ ఎంపీ అయి ఉండి అతన్నే అట్లా చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఎన్నికల స్టంట్. దోమలగూడ చిక్కడపల్లిలోని ప్రచారం చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి. కొడంగల్లో ప్రచారం చేసిన మంత్రి మహేందర్ రెడ్డి. ₹1 కోటి నెల్లూరు జిల్లా గోపాల్రెడ్డి పార్క్ ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్. హైదరాబాద్ పురాణాపూల్ పార్టీవాడలో కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.